ఆనియన్ పకోడీ ఫ్యాన్స్ అటెండెన్స్ ఇవ్వండి అమ్మా. అదేమైనా చికెన్ పకోడీ ఫ్యాన్స్ ఉండడానికి, ఆనియన్ పకోడీగా అనుకుంటే మీరు పకోడీలో కాలేసినట్టే. కరెక్ట్ గా చేసుకోవడం రావాలే గానీ చికెన్ పకోడీ కూడా పనికిరాదు. దీని ముందే చెప్తున్నా, ఈ పకోడీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నా రెసిపీ కాదు, ఏదో వీడియో కోసం అక్కడక్కడ బిల్డప్ ఇచ్చా, వీడియో షూట్ చేసుకున్నా అంతే. ఇది మా పిన్ని ఓన్ రెసిపీ. ఫస్ట్ మనం పకోడీలోకి వేసుకునే మసాలా నూరుకోవాలి. ఆ మసాలాలోకి ఏంటంటే ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు వేసుకుని కచ్చపచ్చగా నూరుకోవాలి. అది కూడా రోట్లో. మిక్సీలో వేస్తా పిన్ని అంటే వద్దమ్మా, రోట్లో అయితే బాగుంటదని చెప్పింది, అందుకే మీకు చెప్తున్నా. మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదండి, మా పిన్ని నురామరగ్గా వేసేసింది. శనగపిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని మంచిగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు మనం. అప్పుడు వన్స్ నూనె కాగిన తర్వాత ప్రతి వాయికి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఫ్రెష్ గా అప్పటికప్పుడు కలుపుకొని ఆయిల్ లో వేసేసుకోవడమే. ముందే వాటర్ వేసుకుని మొత్తం కలిపి పెట్టేసుకుంటే బాగుండదంట. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పకోడీలు వేసేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకు భలే గుర్తు, వర్షం పడితే చిన్నప్పుడు అప్పటికప్పుడు షాప్ కి వెళ్లి శనగపిండి తీసుకొస్తే ఇంట్లో బజ్జీలు గానీ పకోడీలు గానీ వేసేవాళ్ళు. అలా పంచలో కూర్చొని వర్షాన్ని చూస్తూ వేడి వేడిగా పకోడీలు బజ్జీలు తింటుంటే వేరే లెవెల్ ఉండేది. మనం గుర్తు తెచ్చుకోవాలి గానీ ప్రతి ఫుడ్ రెసిపీతో మనకి ఏదో ఒక మెమరీస్ ఉండే ఉంటాయి. ఇంకా మేము ఇక్కడ ఎలాగో పకోడీలు వేసిన ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి మైదా పిండిలో కొంచెం ఫ్రెష్ పెరుగు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ అన్ని వేసి కలిపేసి ఇన్స్టెంట్ మైసూర్ బోండాల్లా వేసేసుకున్నాము. ఈ బోండాల్లో చట్నీ, కొంచెం టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే మాత్రం అదిరిపోయాయి. పకోడీ పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్ లో వేసి స్టోర్ చేసి పెట్టేసుకోవడమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.